Shepherds find it to believe, why your joy is in the Lord. What the ransoms crying deep, which inspire heavenly song. Oh, Gloria, in excelsis Deo. Oh, Gloria, in excelsis Deo. Come to Bethlehem and see, hymns but the angels sing. Come adore on bended knee, Christ the Lord, the newborn King. Oh, Gloria, in excelsis Deo. Oh, Gloria, in excelsis Deo. मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। बीबी मरियम से सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कानों पर सहलाती है। बीबी मरियम से सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कानों पर सहलाती है। मसीह का राज आया है, तारे में बदलाया है। मसीह का राज आया है, तारे में बदलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। ठोकर मारो सूट बूट को, पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। ठोकर मारो सूट बूट को, पहले दिल को साफ करो, जो भी होगा दुश्मन अपना पहले उसको माफ करो। मसीह का राज आया है, तारे में बदलाया है। मसीह का राज आया है, तारे में बदलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारी जान में आज ये पैगाम लाया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। అందరికీ స్వాగతం. నేడు మేము ప్రదర్శించే నాటకం పేరు ద పారడైజ్. ఈ నాటకం ద్వారా మేము క్రీస్తు జన్మను మరో కోణంలో మీ అందరికీ చూపబోతున్నాము. ఈ నాటకం ప్రఖ్యాతి చెందిన రచయిత జాన్ మిల్టన్ నుండి స్ఫూర్తి చెందినది. ఈ నాటకం మీ అందరికీ క్రిస్మస్ యొక్క మూలాన్ని తెలుపుతుందని కోరుకుంటున్నాను. లోహిత్ లూసిఫర్, ఆనంద్ మైకేల్ వారియర్,
Fallen angels Anshu, Adam Smiley, Eve Tanishka, Joseph Rebecca, Mary Ashraya, Gabriel angel Shiny, Joycey. Shepherds Sanjay, Abhi, Ritvik. King Kezia, Soldier Blessy, Wise Man Anshita, Manvi, Varun, Akhil, లూసిఫర్, ఇకనైనా నీ తప్పు నొప్పుకో, దేవునికి లోబడు. ఎవరు దేవుడు? ఎవరికి దేవుడు? ఈ అనంత విశ్వంలో కేవలం ఉండేది ధైర్యం, అధైర్యం మాత్రమే. అయినా నీ దేవునికి లొంగడానికి నేను చేతగాని వాడినా, నేను వీరుణ్ణి. ఈ రోజు జరిగే ఈ సమరంలో దేవునికి విజయం కలుగును గాక. లూసిఫర్, ఇకనైనా నీ తప్పు నొప్పుకో, దేవునికి లోబడు. నరకంలో పనివాడిగా కుమిలిపోవడం కన్నా నిత్య నరకాన్ని ఏలుట నాకు తగును. వీరుడా, మనల్ని ఆ దేవుడు దయించి తన శ్వాసను తన స్వరూపంలో ఊది ఆ మానవుని సృష్టించాడట. ఆ మనిషిని తాకితే దేవుని కనుబొమ్మను తాకినట్టంట. సరే, ఇక వెళ్ళు. ఎవరు నువ్వు? నా సంగతి ఉన్నిలే గాని నీవే నా హవ్వవు. నీ గురించి చాలా విన్నా. ఏం విన్నావు? అయినా దేవుడు నిన్ను చాలా మోసగించాడు. ఏం మోసం? అయ్యో హవ్వా, నీవు నిజంగానే అమాయకురాలివి. నీ దేవుడు ఆ ఫలం గురించి ఏదైనా చెప్పాడా? ఏం ఫలము? అదే ఆ నిషేధింపబడిన ఫలం. దేవుడు అది ఆ ఫలమును తినవద్దని చెప్పాడు. అయ్యో హవ్వా, ఆ ఫలం తింటే నీవు నీ దేవునిలాగా మారుతావు అని విన్నా. ఓ అవునా? ఇది దేవుడు తినొద్దన్నాడు కదా. ఇది తింటే మనం మన దేవుళ్ళ మారుతాం. అవునా? ఈ విధంగా పాపం చేసి నరకానికి లోనైన మానవుని రక్షించుటకై దేవుడు తన ప్రియ కుమారుని పంపుటకు నిశ్చయించుకున్నాడు.
యెషై మొద్దు నుండి చిగురు పుట్టెను. అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు మొత్తం 42 తరాలు. యేసుక్రీస్తు జననము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.
థ్యాంక్ యూ. చాలా సంతోషం.